నీలాంజన 9వ భాగం. నీలం మళ్ళీ ఫోన్ చేశాడు. ఏమిటి సంజన ఇది? నువ్వు 2 రోజుల క్రితం మాట్లాడినది నాకేం అర్థం కాలేదు. అర్థం కాకపోవడానికి ఇదేమన్నా అద్వైతమా? రచయిత్రి ఇంట్లో ఉండి సంజనకి భాష ఎక్కువైంది అనుకున్నాడు నీలం. నాకు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడం ఇష్టం అని చెప్తున్నాను. మన పెళ్లికి పెద్దవాళ్ళు ఒప్పుకుంటే నీకేం అభ్యంతరం లేదుగా అన్నాడు నీలం. వాళ్ళకి అభ్యంతరం ఉండబట్టే కదా మనం ఇలా ఫోన్లు చేసుకోవాల్సి వచ్చింది. నీలం, నా మనసు విప్పి చెప్తున్నా విను. నన్ను మా డాడీ ఇక్కడికి పంపిన కారణం నెరవేరింది. వింధ్య అంటే నీకు పరిచయం లేదు, నీకు తెలియదు. ఆమె చాలా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి. మా అమ్మ ఫ్రెండ్ అయినా ఇంత బాగా ఆమెను పరిశీలించే అవకాశం నాకు రాలేదు. ఆడవాళ్లలో అయినా మగవాళ్లలో అయినా ఒక గ్రేస్ ఉండాలి. వింధ్య ఆంటీ లాంటి మంచి మనిషినే అంకుల్ దూరం చేసుకున్నాడంటే ఎన్నో తేడాలున్నా మనం కలిసి ఉండగలమా? అయ్యిందా నీ అనుమానాల లిస్టు? ఎంతసేపు విడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడతావు గాని కలుసున్న వాళ్ళ గురించి మాట్లాడవేం? సంజన ఏదో అనబోయింది. వింధ్య రావడంతో ఫోన్ పెట్టేసింది. సంజన, ఏం అలా ఉన్నావు? ఏదో చెప్పాలని సందేహిస్తున్నావు. అప్పుడే వాన కురిసి వెలిసింది. చల్లగా ఉన్న ఆ సాయంత్రం వేళ వేడిగా మిరపకాయ బజ్జీలు చేసింది వింధ్య. మధ్యాహ్నం నుంచి సంజన ఏదో ఆలోచిస్తున్నట్టు ఎందుకు ఉన్నదో అర్థం కాలేదు. అందుకే అడిగింది. ఆంటీ, మీతో ఒక విషయం చెప్పాలి. నీలం ఈ మధ్య 2 సార్లు ఫోన్ చేశాడు. అసాధ్యుడే. ఈ ఫోన్ నెంబర్ ఎలా తెలిసింది? ఎలా తెలుసుకున్నాడో ఏమో, నేను మాత్రం ఇవ్వలేదు. నువ్వు ఇవ్వవని తెలుసు నాకు. మీరు రచయిత్రి అని నేను మీ ఇంట్లో ఉన్నానని తెలుసుకున్నాడు. వారపత్రికలో తన ఫోన్ నెంబర్ చూసి ఉండవచ్చును. అయినా సంజన తన ఇంట్లో ఉన్నట్టు ఎలా తెలిసింది? సరే, ఇంతకీ ఏమంటాడు? మామూలు విషయాలతో పాటు మా పెళ్లి విషయం కూడా మాట్లాడాం. నువ్వేమన్నావు? మా ఇద్దరికీ పెళ్లి కుదరదని చెప్పేశాను. వింధ్య నిర్ఘాంతపోయింది. అలా ఎందుకు చెప్పావు సంజన? అవునా ఆంటీ, ఆలోచించక డాడీ చెప్పింది నిజమే అనిపిస్తుంది. నీలంకి ఒక కుటుంబం అంటూ లేదు. అతని లాంటి వాళ్ళు తొందరగా బంధనాలు వదులుకోగలరు. ఇటు మా వాళ్ళకి అతను నచ్చలేదు. ఒక్కతే అమ్మాయినని నన్ను ఎంతో గారంగా పెంచారు, ప్రేమగా చూశారు. ఈ పెళ్లి చేసుకుని వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి? నేను నీలంతో మాట్లాడినా అంది వింధ్య. వద్దాంటీ, నీలంతో ఇప్పుడు మాటలు అవసరం లేదు. 3 ఏళ్లుగా ఎన్నో జ్ఞాపకాలు పోగేసుకుని ఇప్పుడు అతన్ని మర్చిపోయి వేరే పెళ్లి చేసుకునే ధైర్యం లేదు. అందుకే ఏ పెళ్లి వద్దు. ఇలా ఒంటరిగా ఉంటేనే బాగుంటుందేమో. చాలాసేపు వింధ్య మాట్లాడలేదు. తను అనవసరంగా ఈ సంజనాని అట్టిపెట్టుకుందా? తనను చూసి సంజన బుద్ధి తెచ్చుకోవాలనుకుంటే ప్రాణం నిలబెట్టే వైద్యం వికటించి ప్రాణం మీదకొచ్చినట్టు ప్రేమ వద్దంటే ఆమె పెళ్ళే వద్దంటుంది. ఇప్పుడెలా? భార్గవి ఏమనుకుంటుందో? అసలే తన మీద రామకృష్ణకు మంచి అభిప్రాయం లేదు. ఇప్పుడు ఇంక గొడవలు కూడా అవుతాయా? ఈ మధ్య కాస్త ప్రశాంతంగా ఉన్న మనసు మళ్ళీ ఆందోళన పడసాగింది. నీలం మళ్ళీ ఫోన్ చేశాడు. ఏం సంజన, ఏం ఆలోచించావు? నా నిర్ణయంలో మార్పు లేదు. అబ్బా, ఏమిటి సంజన ఇది? ఎంతసేపు నీ మాట నీదేనా? పోనీ నీ అనుమానానికి ఆధారం ఉందా? ఆంటీ జీవితమే ఆధారం. ఎంతసేపు ఆంటీ నా గురించి ఆలోచన రాదా? రాదు. ఆవిడ ఒంటరితనం పోగొట్టాలి. అందుకు నేను ప్రయత్నం చేయాలి. నాకసలు ఆవిడని వదిలిపెట్టి మా ఇంటికి కూడా వెళ్ళాలని లేదు. నువ్వు మీ వాళ్ళకి ఒక్కతే అమ్మాయి అని మర్చిపోయావా? అమ్మకి డాడీ ఉన్నారు. నాయనమ్మకి కొడుకు కోడలు ఉన్నారు. ఆంటీకి డబ్బు, హోదా, అంతస్తులు ఇవి కూడా లేవు. సరే, నీ సహాయం ఆవిడికి అక్కర్లేకపోతే ఆవిడికి నా సహాయం అక్కర్లేదు. ఇన్నాళ్ళు ఆవిడ ఒంటరిగానే ఉన్నారుగా. కేవలం ఆమె మీద అభిమానంతో నేను చేస్తున్న ఆలోచనలు ఇవి. ఇక్కడికి వచ్చాక నాకు ప్రపంచం గురించి, ప్రకృతి గురించి, ప్రేమ గురించి తెలిసింది. ప్రేమ గురించి మాట్లాడడం అంటే కలిసి కట్లెట్లు తినడం కాదు, బాధ్యతగా ఉండటం. నాకు బాధ్యత లేదంటావా? నీకే కాదు, నాకూ లేదు. ఉంటే అలా పిచ్చి పిచ్చి జవాబులు చెప్పేదానికి కాదు. సరే అయితే, ఇంతకీ ఏమంటావు? ఎన్నిసార్లు చెప్పినా ఒకటే, నా మనసు పెళ్లికి అంగీకరించడం లేదు. పోనీ ఒక పని చేస్తే ఆంటీని మన దగ్గర అట్టిపెట్టుకుంటే? వెరీ గుడ్, ఈ ఆలోచన బాగుంది. ఆంటీని ఆమె భర్తను మనం కలిపితే అది ఇంకా బాగుంటుంది కదా. తనకి వచ్చిన ఆలోచనే నీలంకి రావడం సంజనాకి సంతోషం కలిగిస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి ఉంటే నేను ఆవిడ్ని ఒంటరిగా వదిలేశానని బాధ ఉండదు. బాగానే ఉంది. కానీ ఆయన ఎలా ఉంటారో, ఎక్కడుంటారో తెలియదే. ఆయన హైదరాబాద్లోనే ఉంటారట. బాగుంది. ఆయన కోసం చార్మినార్ ఎక్కి అంకుల్ అని అరవమంటావా? సంజన నవ్వేసింది. కాదు, విద్యాంటి ఫోన్ నెంబర్ ఎలా తెలుసుకున్నావో ఇది కూడా అలాగే తెలుసుకో. నువ్వు ఇలా దొరకడంలో నా కృషి ఉంటే ఉండొచ్చు, కానీ అదృష్టం ఎక్కువగా ఉంది. ఆయన పేరైనా తెలియకుండా? నాకు తెలియదు, కానీ తెలుసుకుంటాను అంది సంజన. అంకుల్ పేరు ఏమిటి అని అడిగితే వింధ్య చెప్పకపోవచ్చు. ఎందుకు ఏమిటి అని సందేహాలు వస్తాయి. సంజన కళ్ళతోనే పెళ్లి శుభలేఖ కోసం వెతికింది. ప్రేమ పెళ్లిళ్ళకి శుభలేఖలు వేయరని ఆమెకు తెలియదు. వింధ్య భార్గవికి ఫోన్ చేసింది. ఏమిటి వింధ్య విశేషాలు? కుశల ప్రశ్నలు అయ్యాక అడిగింది భార్గవి. నీలం సంజనకి ఫోన్ చేశాడు భార్గవి. అలాగా, నీ ఫోన్ నెంబర్ ఎలా తెలిసింది? ఆశ్చర్యంగా అడిగింది భార్గవి. ఎలా తెలిసిందో నాకు తెలియదు. ఫోన్ చేసినట్టు ఎవరు చెప్పారు?
సంజనాయే చెప్పింది. కానీ తను నీలం విషయంలో అభిప్రాయం మార్చుకున్నట్టు ఉంది. అంటే అతన్ని చేసుకోదా? అసలు పెళ్ళే చేసుకోదట. అదేమిటి? ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది? అదే తెలియదు భార్గవి. నీతో ఇలా చెప్పినట్టు సంజనాతో చెప్పేస్తాను. దాచవలసింది ఏమీ లేదు. నిజానికి అతను ఫోన్ చేసిన 2 సార్లు నేను ఇంట్లో లేను. అయినా సంజన నాతో చెప్పింది. నేను నీతో చెప్పాను. కానీ వాళ్ళ డాడీ నీలంతో పెళ్లికి సుముఖంగానే ఉన్నారు. అలాగా? అందరూ ఇష్టపడుతున్నప్పుడు తనకేమిటి అభ్యంతరం? అదే తెలియదు అంది వింధ్య. ఏమిటో ఒక్కగానొక్క పిల్ల మనసులో ఏముందో తెలుసుకోలేకపోతున్నాం. ఇంత బాగా చూసుకుంటుంటే హాయిగా ఉండక ఏమిటో ఈ పిల్లల అసంతృప్తి, నిరాశగా అంది భార్గవి. మనిషి ఏది ఎప్పుడు కావాలనుకుంటాడో తెలిస్తే సమస్య లేదు. అయినా నువ్వేం బాధపడకు. ఏది జరిగినా మన మంచికే అనుకుంటే ఏ గొడవ లేదు. నీ అంత బ్యాలెన్స్డ్గా నేను ఉండలేకపోతున్నాను అంది భార్గవి. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే వేదాంతం అదే వస్తుంది నవ్వింది వింధ్య. కాసేపు మాట్లాడాక సంజనాని ఏమీ అనకు, ఇంకా ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసింది వింధ్య. ప్రస్తుతం సంజన ముందు ఉన్న సమస్య తన పెళ్లి కాదు, ఆంటీ జీవితం. తన్ని ఇంత బాగా చూసుకున్న ఆంటీ ఒంటరిగా మిగిలిపోకూడదు. కానీ అంకుల్ని ఆంటీ దగ్గరకు చేర్చాలంటే ఆయన ఫోటో చూసింది తను ఒక్కతే. ఆయన హైదరాబాద్లో ఉంటాడు కాబట్టి తను ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళిపోవాలి. నీలం సహాయంతో అతన్ని పట్టుకోవాలి. కానీ తల్లి తండ్రి తన్ని ఇంకా రమ్మనలేదు. మరెలా? వాళ్ళు రమ్మనేది ఏమిటి? అది తన ఇల్లు, వాళ్ళు తన వాళ్ళు. తనకి కూడా ఆంటీని వదిలి వెళ్ళాలని లేదు. ఇలా తను ఇన్ని రకాలుగా ఆలోచిస్తే ఏ పని కాదు. ఆమె ఇల్లంతా తిరిగి చూసింది. ఈ 2-3 నెలల్లో ఎన్ని అనుభవాలు, ఎన్ని ఆలోచనలు. ఈ కుటీరం లాంటి ఇంట్లో, ఈ ఆశ్రమం లాంటి ఇంట్లో తను మానసికంగా ఎదిగింది. చాలా రకాలుగా జ్ఞానోదయం అయ్యింది. ఎదుటివారిని గురించి ఆలోచించడం వచ్చింది. 200 కోసం మనుషులు ఎలా తాపత్రయపడతారో, ఒంటరితనం పోగొట్టుకునేందుకు ఎంత ఘర్షణ పడతారో అర్థమైంది. ఒక మాటలో చెప్పాలంటే బ్రతకడానికి ఎన్నిసార్లు చావాలో అర్థమైంది. సంజన, ఏమిటి ఇక్కడ నిలబడి ఆలోచిస్తున్నావు? నేను మా ఇంటికి హైదరాబాద్ వెళ్ళిపోదామనుకుంటున్నాను ఆంటీ. ఏం బెంగ పెట్టుకున్నావా? లేదు, ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి. లేదంటే ఎంటెక్ చదవడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. దొంగ, నీలంతో పెళ్ళికని చెప్పకూడదు. అది కేవలం నా చేతుల్లో లేదు. డాడీ మమ్మీ ఒప్పుకోవాలిగా. ఏం, అతనికి ఉద్యోగం ఉందిగా. మీరిద్దరూ పెళ్లి చేసుకోవచ్చు కదా. ఆమె మనసు తెలుసుకోవాలని అంది వింధ్య. ఈ మధ్యకాలంలో నీలం అభిప్రాయం మారవచ్చు, నా మనసే మారవచ్చు. చూద్దాం. నీకు నీలం ఫోన్ చేసిన విషయం నేను భార్గవికి చెప్పాను సంజన. సంజన ఆశ్చర్యపోయింది. చెప్పడమే మంచిదాంటీ అని మాత్రం అంది. ఆ తర్వాత సంజనాయే తండ్రితో మాట్లాడి తన హైదరాబాద్ రావడానికి అనుమతి తీసుకుంది. సంజన ఒకతే ఊరికి రావాలా, ఆమెను ఎవరైనా తీసుకురావాలా అని ఆలోచించారు. సంజన తను ఒక్కటే వస్తానంది. ఆమె రాజమండ్రి వెళ్ళి రైలు టికెట్ అది 2nd క్లాస్లో రిజర్వ్ చేయించుకుంది. వింధ్యకి బెంగగా అనిపించింది. నేను మళ్ళీ వస్తానా ఆంటీ? సంజన ఓదార్పుగా అంది. ఏదైనా ఒక మంచి అనుభవం మనకు తెలియనంత వరకు బాగానే ఉంటుంది సంజన. కానీ అది ఒక వసంతంలా వచ్చి వెళ్ళిపోతే మళ్ళీ ఆ ఋతువు కోసం జీవితకాలం ఎదురు చూడాలి. సంజన ఆలోచిస్తున్నట్టుగా అంది. నిజమే ఆంటీ మీరు చెప్పింది. ఇక్కడికి సగం మనసుతో వచ్చాను. కానీ చాలా తెలుసుకుని, చాలా నేర్చుకుని వెళ్తున్నాను. ఇక్కడ గడిపిన ఈ కొద్ది కాలం నాకు అపురూపమైనది. ఇంత తీరిగ్గా ఇక్కడికి మళ్ళీ నేను రాలేకపోవచ్చు. కానీ నా మనసు ఖాళీ అయిన ప్రతిసారి ఈ జ్ఞాపకాల సంతృప్తితో పూర్ణ జీవితం గడపగలననే నమ్మకం ఉంది. నాకులాగా పెళ్లి కాబోయే ప్రతి ఆడపిల్ల ఇలా మీలాంటి వాళ్ళ శిక్షణ తీసుకోవాలంటీ. ముఖ్యంగా మా తరం ఆడపిల్లలు. వింధ్య రాజమండ్రి వచ్చి సంజనను రైలు ఎక్కించింది. చిత్రమేమంటే ఇన్నాళ్ళు అనేక విషయాలు మాట్లాడుకున్న ఇద్దరు ఈ సమయంలో మాటలు రాని వాళ్లే అయ్యారు. టికెట్ జాగ్రత్త పెట్టుకున్నావుగా, వెళ్ళగానే ఫోన్ చేయి. వింధ్య ఇలా చెప్పడం ఏ 10వ సారో అయినా సంజనాకి విసుగు రావడం లేదు. అదే తల్లి ఇంతకు ముందు చెప్పిన విషయాన్నే మళ్ళీ చెప్తే విసుక్కునేది. ఇంత రాత్రివేళ మళ్ళీ ఇంటికి ఎలా వెళ్తారా ఆంటీ? ఇప్పుడు వెళ్ళను. ఈ రాత్రి మా అమ్మ దగ్గర ఉండి రేపు సాయంత్రం ఇంటికి వెళ్తాను సంజన. నాకు పిల్లలు లేరు. పిల్లల్ని ఎలా చూడాలో తెలియదు. నా ప్రవర్తన వల్ల వింధ్య అంటుంటే సంజన ఆమె 2 చేతులు పట్టుకుంది. లేదాంటీ, నా తిక్క మాటలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టు ఉంటే ఏమీ అనుకోకండి. ఈ జీవితం ఎప్పటికీ మర్చిపోను. మీరెప్పుడు వస్తారు హైదరాబాద్కి? నీ పెళ్లికి వస్తాను. అప్పుడు మీకు వెలకట్టలేని బహుమతి ఇస్తాను అంది సంజన. రైలు కదిలింది. ఆ రాత్రివేళ గోదావరి నదికి మరో 2 ఉపనదులను గుర్తుకు తెస్తూ నీళ్లు వాళ్ళ కళ్ళల్లో నిలిచాయి. కారు తీసుకుని స్టేషన్కి వచ్చారు భార్గవి, రామకృష్ణ. ఎలా ఉన్నారు డాడీ? బాగున్నాను. ప్రయాణం ఎలా జరిగింది? బ్రహ్మాండంగా జరిగింది. రామకృష్ణ సంతోషించాడు కూతురు తనతో మాట్లాడుతున్నందుకు. 1st క్లాస్లో రావాల్సింది. కనుబొమ్మలు ముడివేసి చూసింది సంజన. ఏ క్లాస్ అయినా రైలు చేరే గమ్యం ఒకటేగా అంది. భార్గవికి అనుమానంగా ఉంది. సంజన మారిందా? మారినట్టే కనబడుతుంది. ఇన్నాళ్ళు ట్రిమ్ చేయని కనుబొమ్మలు, లిప్స్టిక్ వేయని పెదవులు, కుదురుగా వేసుకున్న జడ. ఒక సూట్ కేసుతో వెళ్ళిన వ్యక్తి. అదే కాకుండా
ఇంకో ట్రావెలింగ్ బ్యాగ్తో దిగింది. అందులో ఏమున్నాయి? బట్టలా? అన్నీ ఎవరు కొంటారు? వింధ్యది సింపుల్ లివింగ్ తనకు తెలుసు. సంజన మారినా పర్వాలేదు, అది మంచివైపు మార్పై ఉండాలి, తమకు అనుకూలంగా ఉండాలి. సంజన కారు దిగి ఇంట్లో అడుగుపెట్టింది. అది మామూలుగా అనే మాట. మనసు వింధ్య దగ్గర ఉండిపోయింది. అది ఎవరికీ తెలియని రహస్యం. ఇంట్లోకి రాగానే ఆమె చేసిన మొదటి పని వింధ్యకు ఫోన్ చేయడం. ఎలా ఉన్నావే అని నాయనమ్మ అడుగుతున్నా వినిపించుకోలేదు. క్షేమంగా ఇంటికి చేరానాంటీ. అమ్మయ్య, చాలా సంతోషం సంజన. ప్రయాణం బాగానే జరిగిందిగా? రాత్రంతా నువ్వెలా ఉన్నావనే ఆలోచనే. ఏమైపోతానా ఆంటీ మీ భయం గాని. ఏమోనబ్బా, ఒంటరిగా ప్రయాణం చేయడం అలవాట్లేదు కదా. ఏదైనా సరే ఎప్పుడో ఒకప్పుడు ప్రారంభం కావాలిగా. అది మీరు చెప్పే మాటే. వింటున్న భార్గవికి, రామకృష్ణకి, నాయనమ్మకు ఆశ్చర్యంగా ఉంది. సంజన ఇంత ఉత్సాహంగా నవ్వుతూ ఉండటం. ఇంకా ఉంటానంటే అంటూ 3 సార్లు సంభాషణ పొడిగించి 20 నిమిషాల తర్వాత ఫోన్ పెట్టేసింది సంజన.